ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘననామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ పునరుద్ధానం పరమ తండ్రిని ఆరాధించుటకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజే మన చర్చికి ఎవరైనా నూతనంగా వచ్చినట్లయితే ముందుగా వారికి ప్రేమపూర్వక స్వాగతం తెలియచేస్తున్నాను. మన మందిరంలో 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము 40 దినముల ఉపవాస ప్రార్థనలు. ప్రతివారు రోజుకు 1 గంట సేపు వచ్చి ప్రేయర్ చేసుకోమని మనవి చేస్తున్నాం. ఇవి 25th ఎండ్ అవుతాయి. దిస్ మంత్ 25th నవంబర్ 25 వరకు జరుగుతూ ఉంటాయి. కాబట్టి సగం దినాలు అయిపోయినాయి పైనే. మీ యొక్క క్షేమం కొరకు, ఆధ్యాత్మిక క్షేమం కొరకు ప్రార్థనలు చేసుకోమని గడపమని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరిదైనా బర్త్డే, బ్యాప్టిజం డే, పెద్దవారిది ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నా వారికి హార్టీ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ తెలియచేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు బ్రదర్ వెంకటేష్ గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ అండి. థ్యాంక్ యూ అండి. దేవుని యొక్క సన్నిధిలో గడపడం ఇది గొప్ప మహద్భాగ్యం. కీర్తనలు పాడాము, సాక్ష్యములు విన్నాము, ప్రభుని ఆరాధించాం. దేవుడు ఎంతగానో మహిమపరచబడి ఉన్నాడని విశ్వాసంతో ఇదంతా చేసింది ఆయన మనతో మాట్లాడాలని. సో కాబట్టి ఇది ఆయన మాట్లాడే సమయం కాబట్టి నాతో ఏం మాట్లాడతాడు అనేటువంటి విషయాన్ని శ్రద్ధగా మనం ఆలకిద్దాం. ఈరోజు బైబిల్ పఠనంగా చదువుకునేటువంటి స్క్రిప్చర్ శామ్ 34, 34వ కీర్తన మొదటి 6 వచనాలు మనం చదువుకున్నాం. కీర్తనాకారుడు దావీదు 40 years ఇజ్రాయేలీల్ని పరిపాలన చేశాడు. 40 సంవత్సరాలు. 1010 BC to 970, 40 years, 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దేవుని మహత్యమును గూర్చి, దేవుని మంచితనమును గూర్చి తెలిపే కీర్తన ఇది. ఈజిప్ట్ని ఎవరు పరిపాలించినా వాళ్ళ రాజుని ఫరో అని పిలిచేవాళ్ళు. అది బిరుదు లేదా సర్వనామం. అలాగే ఫిలిష్తీయుల్ని ఎవరు పరిపాలించినా అబిమెలెక్ అని పిలిచేవాళ్ళు. అది ఒక బిరుదు అన్నమాట, సర్వనామం. దావీదు చాలా గడ్డు పరిస్థితి నుంచి బయటపడినాక ఇక్కడ దేవుని స్తుతిస్తున్నాడు. శత్రువు చేతికి చిక్కిపోయాడు. బోర్డర్ దగ్గర సైనికులు పట్టేసుకుని రాజు ముందుకు తీసుకెళ్లారు. ఇతనే మన ఫిలిష్తీయుణ్ణి సంహరించింది అన్నట్లుగా దావీదును చెప్తే, ప్రభువా నేనేం చేయాలి అని దావీదు అడిగినప్పుడు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వెర్రివాడి వలె ప్రవర్తిస్తాడు రాజు ముందు దావీదు. ఈ పిచ్చోడా ఫిలిష్తీయుడని గొల్యాతును చంపింది, ఈ పిచ్చోడా ఇంత బలాఢ్యుడని మీరు చెప్పింది, ఎవరిని పట్టుకొచ్చి ఎవరిని చెప్తున్నారని సైనికుల్ని కేకలేస్తాడు. లేదు మహాప్రభు, వీడేదో వేషాలు వేస్తున్నాడు, వెర్రివాడిగా ఉన్నాడు, నో ఇతనే అంటే, లేదు ఈ వెర్రివాడిని తీసుకొచ్చి దావీదని చెప్తారండి, ఎక్కడ పట్టుకొచ్చారో అక్కడే వదిలేయమని చెప్తాడు దావీదు. ఆ రాజు అబిమెలెక్ ఎప్పుడైతే దావీదుని తీసుకెళ్ళి అక్కడ వదిలేశారో జంప్, అప్పుడు స్తుతిస్తున్నాడు. అంటే ఒక అపాయము నుంచి, చీకటి కాలం నుంచి దేవుడు విడిపించాడు. అందుకని మొదటి 3 వచనాలు దేవుని స్తుతిస్తున్నాడు. రెండవ 3 వచనాలు 6వ వచనం వరకు దేవుడు ఆయనకి ఏం చేశాడో చెప్తున్నాడు. అక్కడి నుంచి 7వ వచనం నుంచి చివరి దాకా ఇంకేం చేయగలడో కూడా చెప్తున్నాడు దావీదు. ప్రైజ్ ద లార్డ్. ఈ 3 వచనాలని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుని యొక్క మంచితనాన్ని బాగా చూశాడు. మన జీవితంలో కూడా అంధకార సమయాలంటూ కొన్ని ఉంటాయి. చీకటి దినాలంటారు చూసారా, గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాం, ఆ నెలంతా కష్టాలండి అంటారు, అసలు ఏం బాలేదండి అని చెప్తారు. అలాంటి అంధకార సమయాల్లో మనం ఎలా జీవిస్తున్నాం? ఇక్కడైతే దావీదు అంధకార సమయాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు, చాలా కష్టమైన పరిస్థితిలో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయన చేసిన పని ఏంటో తెలుసా అండి? కళ్ళు మూసుకుని దేవుని స్తుతించటం ప్రారంభించాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక జయశీలమైనటువంటి క్రైస్తవులుగా ఉండుటకు మూలమైంది ఏమిటంటే స్తుతించటం నేర్చుకొనుట. స్తుతికి అంత గొప్ప ఇంపార్టెన్స్ ఉంది.
ప్రార్థన చేయటం నేను చెప్పట్లేదు, స్తుతించుట గురించి చెప్తున్నాను. ప్రేయర్ ఈజ్ ద సెకండరీ, బట్ ప్రైజ్ ఈజ్ ద ప్రైమరీ థింగ్. మనము ప్రజ్వరిల్లే జై జీవితం జీవించటానికి మూలం ఏమిటంటే దేవుణ్ణి స్తుతించటం నేర్చుకోవాలి. స్తుతికి అంత ప్రాధాన్యత ఉంది. నేను ఈరోజు మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశం స్తుతి ప్రాధాన్యత. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైజ్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైజ్. స్తుతి ప్రాధాన్యత ఏంటి? స్తుతికి అంత ఉన్న గొప్పతనం. అలాగని స్తుతి 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 స్తోత్రం 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 ఇది కాదు. ప్రభువు నామాన్ని హెచ్చించటం, ప్రభువు స్వభావాన్ని హెచ్చించటం, మనము చేయగలిగిన పనే దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఆదివారపు పునరుద్ధానం ఆరాధనకి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి? ఎవరిని పొగడాలి? ఎవరిని? ప్రభువుని ప్రస్తుతించాలి. అప్పుడే మనము జై జీవితం జీవించగలుగుతాం. చీకటి సందర్భాలు మన జీవితాల్లో ఉన్నాయి. కష్టాలు ఎదురైనా, కడగండ్లు ఎదురైనా, విపత్తులు ఎదురైనా, ఏదైనప్పటికీ కూడా దావీదు దేవుని స్తుతించటమే నేర్చుకున్నాడు. అందరూ స్తుతించాలి, కేవలం మనం మాత్రమే కాదు. శామ్ 156 స్టాంజా ఏం చెప్తుందో తెలుసా అండి? 150 కీర్తన 6వ చరణం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. చూడండి, సకల ప్రాణులు. ఇప్పుడు పక్షులు దేవుని స్తుతిస్తున్నాయి, అవునా కదా? అవునా కదండి విషయం? సృష్టి దేవుని స్తుతిస్తూ ఉండొచ్చు. మనము దేవుని స్తుతిస్తున్నామా, ఘనపరుస్తున్నామా? ఈరోజు మనము శ్వాస పీల్చుకుంటున్నాము అంటే అది ఎవరి ధన్యత, ఎవరిచ్చిన గొప్పతనం? ఎంతమంది ప్రతి దినము నేల రాలిపోతున్నారు. ఇండియాలో ఒక స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూస్తే ప్రతిరోజు 30,000 మంది పైగా చనిపోతున్నారు. 30,000 ఎబో. ఈ దినం శ్వాస పీల్చుకుంటున్నాము అంటే మనం దానికి కారణభూతుడైనటువంటి దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలి. నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తావో ఆ స్తుతి అనేది ఇట్ రైజెస్ హిజ్ నేమ్, ఇట్ రైజెస్ హిజ్ నేచర్. ఆయన నామాన్ని హెచ్చిస్తుంది, ఆయన స్వభావాన్ని హెచ్చిస్తుంది. ఎవరు కీర్తిస్తారు అంటే ఆయన పిల్లలే కదా కీర్తించేది, ఇంకెవరు కీర్తిస్తారు? ఆయన గొప్పతనం తెలిసిన వారే కదా ఆయన గురించి పొగిడేది. ఈరోజు మనం ఆరాధించడానికి పుష్టినిచ్చేటువంటి ముఖ్యమైన సత్యాలు ఇక్కడ దావీదు మనతో మాట్లాడుతున్నాడు. స్తుతి ఎలా చేయాలి? ఆ స్తుతికున్న ప్రాధాన్యత ఏమిటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైజ్? 3 విషయాలు చూద్దాం పిల్లలు. కమ్ టు అవర్ టెక్స్ట్, Psalm 34 ఫస్ట్ వర్స్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. చూడండి, ఇక్కడ అంటున్నాడు ఎట్ ఆల్ టైమ్స్. నేనెల్లప్పుడు, ఎట్ ఆల్ టైమ్స్. ఎప్పుడు ఒకే పని చేయాలి అంటే దాని పట్ల మనకి ఇష్టం ఉంటేనే చేస్తాం, లేకపోతే చెయ్యం. పెద్దవాళ్ళు కేకలేస్తారు, ఎప్పుడు ఒకే పని చేస్తారు. ఎప్పుడు అదే పనికా, ఇంకేం పని లేదనుకున్నావు, ఎప్పుడు అదే పని అంటారు. ఎందుకంటే ఎందుకు నువ్వు ఆ పని చేస్తున్నావు? నాకు ఇష్టం కాబట్టి, లేకపోతే ఆ పని చేయను. నిన్నేగా కూర వండింది మళ్ళీ వాళ్ళు ఉండమంటావేంటి? నాకు ఇష్టం, మళ్ళీ వండు. ఇక్కడ అంటున్నాడు ఎట్ ఆల్ టైమ్స్, నేను ఎల్లప్పుడూ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజ్ విత్ ఎగ్జుబరెన్స్. స్తుతి ఇష్టపూర్వకంగా చేయాలి. ప్రైజ్ విత్ ఎగ్జుబరెన్స్. స్తుతి అనేదాన్ని ఇష్టపూర్వకంగా చేయాలి. ఎవరో నిన్ను ఫోర్స్ చేస్తే స్తుతించడం కాదు. కొంతమందిని గమనిస్తూ ఉంటాం, ఆరాధించడం, కళ్ళు ముయ్యి అంటే ముయ్యాలి కదా, కళ్ళు ముయ్యాలి కదా అంటే ఎట్లా? పడతా కష్టపెట్టేటట్టు కాదు. స్తుతిని, దేవుణ్ణి కీర్తించుటను ఇష్టపూర్వకంగా చేయాలి. ఇక్కడ అంటున్నాడు నేను ఎల్లప్పుడూ, ఎట్ ఆల్ టైమ్స్. అంటే ఎల్లప్పుడూ అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దావీదు దేవుని స్తుతించడం నేర్చుకున్నాడు. అది కన్నీరైనా, కడగండ్లైనా, అపాయాలైనా, విపత్తులైనా, అవమానాలైనా,
దేవుని స్తుతించడమే నేర్చుకున్నాడు తప్ప ఈ తీసే ప్రభా, తప్పించు ప్రభా అని ప్రార్థన కాదు ఇక్కడ చేసింది. తీసేయాలో తప్పించాలో ఆయనకి తెలుసు. ఆయన కీర్తించటమే. ఇందక్కడ పాడిన స్పెషల్ సాంగ్ అదే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎల్లప్పుడూ, ఎప్పుడూ కూడా అలా చేయాలంటే ఇష్టం ఉండాలి. కష్టంగా ఆ చేత నా పని ఎన్నిసార్లు చేయించగలరు మీరు, నాకు ఇష్టం లేకపోతే? అర్థమైందా? అందుకే అంటారు ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు నీకు ఇష్టమేనా, రాయలసీమ భాషలో చెప్పాలని సమ్మతమేనా. చివరికి తాళి కట్టించేటప్పుడు కూడా సమ్మతమేనా సమ్మతమేనా సమ్మతమేనా, అవునా కదండి అడుగుతారు. అలా అడగలేదనుకోండి, అనవసరంగా తీసుకొచ్చి దాన్ని ఎత్తుమే పెట్టారు, దీన్ని సస్తున్నాను దీంతో అని అనకూడదని. దేవుని కీర్తించటం ఇష్టపూర్వకంగా చేయాలి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎల్లప్పుడూ అపోస్టల్స్ పౌలు అండ్ తిమోతి ఒక మాట మాట్లాడతారు, ఒక చక్కని స్టేట్మెంట్ ఇస్తారు కొరింథీ సంఘస్థులతో. బుక్ ఆఫ్ 2 Corinthians 2nd chapter verse 14. 2 కొరింథీ 2:14. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. మమ్మల్ని విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఎప్పుడట? ఎల్లప్పుడూ ఊరేగిస్తున్నాడు కాబట్టి ఎల్లప్పుడూ స్తోత్రము. అక్కడ పౌలు తిమోతి చెప్తున్నారు వాళ్ళకి, క్రీస్తు యొక్క పరిమళ సువాసన మా దగ్గర నుంచి బయటకు వెళ్తుంది. ఇలా మమ్మల్ని దేవుడు ఊరేగిస్తున్నాడే, ఎల్లప్పుడూ ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రము. లైక్ దెమ్, వారిలాగా మనము దేవుని ఇష్టపూర్వకంగా స్తుతించాలి. ఇక్కడ దావీదుని గురించి కూడా మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే, నాకు ఇప్పుడు ఆరాధించాలని లేదు అనిపించనప్పుడు కూడా ఆరాధించాలి. ఆమేన్. అర్థమైందండి? ఇప్పుడు ఏం ఆరాధిస్తాం? ఈ పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు నేనేం ఆరాధిస్తాను? ఆరాధించను అని అనిపించినప్పుడు కూడా ఆరాధించాలి. అది ఇష్టపూర్వకంగా ఆరాధించడం అంటే. దేవుని కీర్తించు, ఆయన నామాన్ని పొగుడు, ఎవరి పేరో చెప్పుకుని కాళ్ళు ఎగరేయొద్దు. ప్రభు ఉన్నతుడు, అత్యున్నతుడు, సర్వోన్నతుడు ఆయన. చీకటి సమయాల్లో, కష్ట సమయాల్లో స్తుతించటం ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్. చాలా గొప్ప విషయం అండి అది. ఇష్టపూర్వకంగా నేను ఆరాధించలేను అన్నప్పుడు కూడా ఆరాధించాలి, అది గొప్ప విషయం. తలుచుకుంటే ఎన్నో అద్భుతాలు దేవుడు మన పట్ల చేశాడు. నాట్ ఓన్లీ 1 thing 2 thing, 2 విషయాలు కాదు కదా, చాలా చేశాడు ఆయన. ఎల్లప్పుడూ ఆయన స్తుతిని ఇష్టపూర్వకంగా చేయాలి. ప్రైజ్ విత్ ఎగ్జుబరెన్స్. ఎఫెసియన్స్ 5:20, ఎఫెసి 5:20 కూడా చదువుదాం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడియుండుడి. ఎల్లప్పుడూ థ్యాంక్స్తో కలిపి ప్రైజ్ చేయండి అంటున్నాడు ఇక్కడ ఎఫెసి సంఘంతో. అంటే స్తుతికి కృతజ్ఞత కూడా యాడ్ చేయమంటున్నాడు. అర్థమవుతుందండి? ఆ ప్రైజింగ్కి ఏముండాలి? థ్యాంక్స్ గివింగ్ కూడా ఉండాలి. స్తుతించుటను ఇది ఒక ఎంపికలాగా భావించాలండి. మన సెలక్షన్ అయి ఉండాలి. ద బెస్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకో అనుకున్నప్పుడు మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ప్రైజ్. అది నీ ఎంపిక అయి ఉండాలి. అది కూడా పవిత్రమైన ఎంపికగా ఉండాలి. స్తుతించుట అనేది పవిత్రమైన ఎంపిక. ఎప్పుడైతే నువ్వు స్తుతించుటను పవిత్రమైన ఎంపికగా చేసుకుంటావో, విధేయత అనేది ఆటోమేటిక్గా దానికి అనుగుణంగా పనిచేయటం మొదలుపెట్టుద్ది. నీ నిర్ణయమే లేకపోతే, నీకు ఇష్టమే లేకపోతే ఎంతమంది తోయాలి నిన్ను ముందుకి? దా దా పా పా అని తోస్తే ఏముంటుంది? మనం పశువులు కాదు కదా తోయటానికి. నో, ప్రజలం, దేవుని ప్రజలం. ప్రైజ్ విత్ ఎగ్జుబరెన్స్, ఇష్టపూర్వకంగా దేవుని స్తుతించు. అటువంటి వారు దేవునికి ఇష్టం. ఎవరో ఫోర్స్ చేస్తే వద్దు. ఇది ఆరాధన సమయం అనగానే అత్యానందంగా దేవుని ఆరాధించాలి.
ఆహా నా భాగ్యము, నాకు ఈ సమయం దొరికింది. కొంతమంది చూడండి, అంతా అయిపోయినాక ఆశీర్వచనం దగ్గర ఆయన చేతులు నా మీద పడితే చాలనుకుంటే ఎట్లాగండి? 2 hours దిస్ టైమ్ ఆఫ్ వర్షిప్, వీక్లీ ఒక 2 hours కూడా స్పెండ్ లేకపోతున్నామంటే వాట్ ఈస్ సాడ్. చాలా విచారం. ఇష్టపూర్వకంగా చేయి, నిన్నెవరో ఫోర్స్ చేస్తే కాదు. ఈ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా స్తుతించటం. సెకండ్ థింగ్, కమ్ టు అవర్ టెక్స్ట్, రీడ్ అగైన్ Psalm 34:1. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, Yeah. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఇక్కడ చూడండి, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎల్లప్పుడూ నిత్యము ఒకటే కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందండి? దాన్ని మీకు వివరిస్తాను. ద సెకండ్ థింగ్, ప్రైజ్ ఇన్ ఎవ్రీ టైమ్. ప్రైజ్ ఇన్ ఎవ్రీ టైమ్. స్తుతి నిత్యము చేయాలి. నిత్యము చేయాలి స్తుతి అనేది. పడుకుంటాం కదండి, నేను చెప్పే విషయం నీకు స్పృహ ఉన్నప్పుడల్లా చేయాలి, నిత్యము చేయాలి. అంటే అన్ని సమయములకు ఆయన చాలిన దేవుడు అని ఆయన స్తుతించాలి, అన్ని వేళలా నాకు సాయం చేస్తాడు అని నమ్మి స్తుతించాలి. పరిస్థితులు అటు ఇటు అయినా, స్థితిగతులు మారినా కూడా, ఇందక్కడ పాటలో చరణాలు చూశారు కదా, కఠిన బాధలు ఎన్నో ఇచ్చినప్పటికీ కూడా అన్ని సమయాలలో ఆయన్ని స్తుతించాలి. ముందు చెప్పింది ట్రిబ్యులేషన్స్ రావచ్చు, కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే టైం బ్యాడ్ అవ్వచ్చు, అయినా స్తుతించాలి. ప్రైజ్ ఇన్ ఎవ్రీ టైమ్ అండ్ ఎవ్రీ మోర్. నిత్యము మనం దేవుని స్తుతిస్తున్నామా? నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. అన్ని సమయాలకు ఆయన చాలని దేవుడు అండి. చిన్నపిల్లలు సండే స్కూల్ పెట్టి చేస్తాడు, ఉదయకాలము సేవింతును, మధ్యాహ్నము సేవింతును, సాయంత్రము సేవింతును, బొజ్జున్నప్పుడు సేవింతును అంటారు సండే స్కూల్ పిల్లల సాంగ్. మాకు నేర్పేవాళ్ళు అప్పుడు. ఉదయకాలం అంటే అర్థం తెలియదు అప్పుడు అసలు విషయమే. పొద్దున్నే అంటే తెలిసేది. తెలుగు మీడియం కదండి అప్పుడు. ఆలోచించండి, ప్రైజ్ ఇన్ ఎవ్రీ టైమ్. నిత్యము దేవుని స్తుతించడం అన్ని సమయాలకు. ఆయన ప్రతికూల పరిస్థితులు కావచ్చు, అర్థమవుతుందండి. అన్నీ మనకి పాజిటివ్గా జరుగుతాయి అని రూల్ ఏమైనా ఉందా? మంచికి వెళ్తే చెడు వచ్చే రోజులు ఇవి, చెడు చేసే రోజులు. ఉపకారం చేస్తే దాన్ని వెంటనే మర్చిపోయి వెంటనే కీడు తలపెట్టి అపకారం చేసేటువంటి సందర్భాలు ఇవి. ప్రైజ్ ఇన్ ఎవ్రీ టైం. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ జోబ్, మరి ఆయన మంచివాడు కదా, చుట్టుపక్కల దేశాల్లో కూడా మంచి పేరు సంపాదించిన వాడు జోబ్. కష్టాలు రాలేదా? అయిన వారందరినీ, కన్న పేగు బిడ్డలందరినీ కోల్పోలేదా? సొంత భార్య నీది ఒక బతుకేనా అని అర్థం వచ్చేటట్లుగా, ఆ దేవుని తిట్టన్నా, ఆ శాపం అన్న వస్తే చచ్చిపోతామేమో, చచ్చిపో, ఇంకా దేవుడు అంటున్నావు అన్నప్పుడు కూడా మూర్ఖురాలు మాట్లాడునట్లు నువ్వు ఎందుకు మాట్లాడతావు అన్నాడు తప్ప, ఒసే మూర్ఖురాలా అని ఆమెను తిట్టలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకే స్తుతి. ఇన్ బ్యాడ్ టైం, పొజిషన్ బాగాలేదప్పుడు. ప్రైజ్ ఇన్ ఎవ్రీ టైం. నిత్యము చేయాలి స్తుతి అనేది. Psalm 30, 30వ కీర్తన 12వ వచనం. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. గోనెపట్ట విడిపించేశాడు. ఏ వస్త్రం ధరింపచేశాడు దేవుడు? భక్తుడు చెప్తున్నాడు చూడండి, గోనెపట్ట విడిపించేశావు. గోనెపట్ట దరిద్రతకు గుర్తు, సాదృశ్యం. ఇట్స్ సినోనిమ్ టు పవర్టీ, దరిద్రతకు గుర్తు, దీనుడుగా, పేదరికంగా అన్నట్టు. మరి సంతోష వస్త్రం ఉన్నత స్థానానికి గుర్తు. నువ్వు నా గోనెపట్ట విడిపించేశావు, సంతోష వస్త్రం ధరింపచేశావు, నిత్యము నీ నామమును స్తుతి పొందునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ఇన్ ఎవ్రీ టైం.
ఎందుకండి నిత్యము స్తుతించాలి అంటే? నువ్వు ఆయనకి ఇష్టంగా ఉండాలి అంటే నిత్యము స్తుతించాలి. మనుషులు చూడండి, పొగడ్తలు కోరుకుంటారు. నా పేరు చదవలా, నా పేరు చెప్పలా, నన్ను సరిగా పిలవలా, నాకు పిలుపు సరిగా లేదు, నేను మనిషినే, నాకు శివునెత్తురుంది, నేను వెళ్ళిపోతాడు ఎక్కడికో. ఇక మనిషికి అంతుంటే మనుషులందరినీ సృజించిన సృష్టికర్త ఆయన నిత్యము స్తుతించాలి. బ్రెత్ అనేది ఊపిరి అప్పుడప్పుడా నిత్యమా? అవునా? సజీవంగా ఉన్న అన్ని సమయాల్లో ప్రభుని ప్రస్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ఇన్ ఎవ్రీ టైం. అందుకే భక్తులు అంటారు 89వ కీర్తన వర్స్ 52, సామ్ 89 వర్స్ 52, యెహోవా నిత్యము స్తుతినందునుగాక, ఆమెన్ ఆమెన్. అంతే, పెద్దగా ఏం చెప్పలేదు ఇక్కడ. నిత్యము స్తుతినందునుగాక, ఆమెన్ ఆమెన్ అంటే తదహస్తు తదహస్తు, అలా జరుగునుగాక జరుగునుగాక. దేవుడు స్తుతినందాలి అంతే. నిత్యము స్తుతింపబట్టడానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒకవేళ పర్వత శిఖరం మీద నువ్వు ఉన్నావు అనుకోండి, అంటే నీ క్యాడర్ పెరిగింది, నీ డిగ్నిటీ పెరిగింది, నీ డిజిగ్నేషన్ పెరిగింది. పర్వత శిఖరం మీద ఉన్న అక్కడ స్తుతించాలి. లోయలో పడిపోయావు, అసలు ఎవరు నిన్ను పట్టించుకుంటలేదు, నీ ఊపిరే నీకు అసహ్యంగా ఉంది, అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నావు, అక్కడ దేవుని స్తుతించాలి. అత్యున్నత స్థలమైన, అతిగా అణిగిపోయిన స్థితి అయినా, ఏ స్థితి అయినప్పటికీ కూడా నువ్వు దేవుని స్తుతించాలి. అప్పుడే నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటావు. నిన్ను దీవిస్తేనే స్తుతిస్తానంటే కుదరదు. అది నాకేదైనా కలిసి వస్తే అప్పుడు ఆయన్ని కరుణిస్తా. నువ్వు ఆయన్ని కరుణించేదేంటి? బోడీ నీకు కలిసి రావాలి. ఏం కలిసి రావాలి? అసలు బతికుండడమే గొప్ప భూమి మీద. దేవుని కృప వలన మనం బ్రతుకుతున్నాము, బ్రతుకు ఏడవగలుగుతున్నాము. మనము స్తుతిస్తున్నామా? ప్రైజ్ ఇన్ ఎవ్రీ టైం. ఇప్పుడప్పుడని కాదు, ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రిని కాదు. 4 జాములు అంటారు కదా, కట్ చేస్తే 3 అంటారు కదా, ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం. కట్ చేయకూడదు. రాత్రి జాము ఉంది, 4 జాములు ఉన్నాయి. తెలంగాణలో ఒక ప్లేస్ ఉంది, అక్కడ ప్రొద్దున మధ్యాహ్నమే ఉంటుంది, ఇక సాయంత్రం ఉంటుంది, డైరెక్ట్గా రాత్రి ఉంటుంది. ప్రొద్దున మధ్యాహ్నం రాత్రి, వాళ్ళకి సాయంత్రం ఉండదు. ఎందుకంటే 3 తర్వాతే వాళ్ళ చీకటి పడిపోతుంది. సూర్యుడు అంటే ఊరు చుట్టూ కొండలు, ఎత్తైన కొండలు అనమాట బాగా. 3 తర్వాత సూర్యుడు ఆ కొండ పక్కకి వెళ్ళిపోతే వాళ్ళకి చీకటి, సాయంత్రం అనేది తెలియదు. దాన్ని బట్టే అలాంటిది ఒక మూవీ కూడా తీశారు ఈ మధ్యన, దాన్ని నేను వేటివ్ న్యూస్లో చదివాను. ఏ జాము అయినప్పటికీ కూడా మనం ఆయన స్తుతించాలి నిత్యము. ప్రైజ్ ఇన్ ఎవ్రీ టైం. దిస్ ఇస్ ద సెకండ్ థింగ్. మన ఆరాధనకు పుష్టినిచ్చే 3వ సత్యం చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్, సామ్ 34 ఫస్ట్ వర్స్. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. సెకండ్ వర్స్, ఫస్ట్ లైన్. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషిస్తారు. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంటూ యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. మనుషులు గొప్పలు చెప్పడంలో ముందుంటారని ఎప్పటి నుంచో ఉంది ఈ నానుడి, ఇప్పుడే కాదు. అయితే మన గొప్ప మనం చెప్పుకుంటే కాదు కదా, అవునా కాదండి? మనకు తెలిసిన వాక్యం ఏంటి? ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. సో థర్డ్లీ అండ్ ఫైనల్లీ, ప్రైజ్ విత్ ఎక్స్ప్రెషన్స్. స్తుతి మాటలతో వ్యక్తం చేయాలి. నువ్వు దేవుని స్తుతించడం అనేది ఉంది చూసావు, దాన్ని మాటలతో వ్యక్తం చేయాలి. ప్రైజ్ విత్ ఎక్స్ప్రెషన్స్. నోరు మూసుకుని ఉంటే సరిపోదు, మాటలతో వ్యక్తం చేయాలి. కొన్నిసార్లు మౌనంగా ఉండి స్తుతిస్తారు, కానీ అన్నిసార్లు కాదు. సియోనులో మౌనముగా ఉండుట స్తుతి చెల్లించుటయే అనుంది బైబిల్. అన్నిసార్లు కాదు.
సియోనులో మౌనంగా ఉండు. ఇంకా నువ్వు సియోనికి వెళ్ళలేదు. అర్థమైన విషయమే. పరమకణాను నూతన యెరూషలేము వెళ్ళిన తర్వాత దూతలతో కలిసి మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఏం చేయాలి? మాటలతో వ్యక్తం చేయాలి స్తుతి. ప్రైజ్ విత్ ఎక్స్ప్రెషన్స్. మన గురించి మనం గొప్పలు చెప్పడం కాదు, దాన్ని అతిశయం అంటారు. ఒకవేళ ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నేను అతిశయించాల్సిన సందర్భం వస్తే నా దేవునిలోనే అతిశయిస్తాను. లైక్ సెయింట్ పాల్, పరిశుద్ధ పౌలు లాగా చెప్తున్నాడు. పౌలు కూడా అంతే కదా, అతిశయించుట నాకు దూరమగును గాక. ఇన్ కేస్ ఆఫ్ కోర్స్ ఒకవేళ అతిశయించాల్సిన సందర్భం వస్తే నా ప్రభు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. ప్రైజ్ హిమ్ విత్ ఎక్స్ప్రెషన్స్. మాటలతో వ్యక్తం చేయి. ప్రభుని స్తుతించాల్సిన సందర్భంలో మౌనంగా ఉండడం అది మంచిది కాదు. నిజంగా నీ ప్రక్కవారు దేవుని స్తుతిస్తున్నప్పుడు నేను కూడా స్తుతించాలని అనుకున్నప్పుడు బెగబట్టమాక, అదుంకోమాక. అర్థమవుతున్న విషయమే, అర్థమవుతుందా? దేవుడు ఆత్మకు అల్లరికర్త కాడు. అలాగని గంతులేసి ఎగిరేసి పైకి తగిలి కింద పడి దెబ్బలు తగిలించుకోమని కాదు అక్కడ అర్థం. ఆత్మ అల్లరికి కర్త కాడు. ఆత్మ దేవుడు, ఆత్మలు దేవుని పిల్లలు ఆయన స్వాధీనంలో ఉంటాయి. మాటలతో వ్యక్తం చేయి. నీకు దేవుడు ఎలా అర్థమయ్యాడో, ఎంత గొప్పగా అర్థమయ్యాడో ఆ విధంగా మాటలతో వ్యక్తం చేయాలి. ప్రైజ్ విత్ ఎక్స్ప్రెషన్స్. ఎక్స్ప్రెషన్ అంటే మొత్తం వస్తుంది. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ రకరకాలు ఉన్నాయి. నవరసాలు పండిస్తారు. నవరసాలు తెలుసు కదా, నేను అవి చెప్పను ఇప్పుడు. ఎక్స్ప్రెషన్స్ మాటలతో వ్యక్తం చేయి. ఏదైనా నువ్వు ఊహించినప్పుడు చూడగా వావ్ అంటావు. నీకు నిజంగా తెలియదేమో, కానీ దేవుని గొప్పతనం దానికి మితి లేదు, ఎండ్లెస్. మాటలతో వ్యక్తం చేయాలి, మాట రావాలి. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 13:15. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము అనగా, ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలమును అర్పించదుము. చాలు. ఎల్లప్పుడూ స్తుతి యాగం అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అనగా ఏంటట? ఎల్లప్పుడూ ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలం. జిహ్వ అంటే నాలుక. నాలుక ఫలం నోట్లోంచి బయటికి రావాలి. ఎవరన్నా మాట్లాడలేకపోతే ఏం చెప్తారండి? నాలుక లేని పిల్లమ్మ. నాలుక లేదా? ఎక్కడ మాట్లాడాలో గయ్య గయ్య మాట్లాడద్దు, కానీ మాట్లాడాల్సి వచ్చినప్పుడు నాలుక లేదమ్మా. ఏం మాటలు ఇవి? దేవునికి జిహ్వ ఫలము సమర్పించాలి. ఎటువంటిది? ఆయన నామమును ఒప్పుకొనుచు. నేను ముందే చెప్పాను, ప్రైజ్ అనేది ఇట్ రైజెస్ హిజ్ నేమ్, ఇట్ రైజెస్ హిజ్ నేచర్. ఆయన నామాన్ని హెచ్చిస్తుంది, ఆయన స్వభావాన్ని హెచ్చిస్తుంది. ఆ జిహ్వ ఫలం అర్పించాలి. అది స్తుతి యాగం అయి ఉండాలి. ఒక యాగం చేసేటప్పుడు చూడండి ఎన్ని సమకూరుస్తారు, సిద్ధపరుస్తారు. అలా నువ్వు సిద్ధపరచుకుని ప్రక్షాళన చేసుకుని శుద్ధీకరణ చేసుకుని ఏం చేయాలి? ఆయన ప్రస్తుతించాలి. పూర్వకాలంలో ఇజ్రాయెల్ పీపుల్ ప్రభు పేరు పలకటానికే, యెహోవా అని పలకటానికే గడగడ వణికిపోయేవాళ్ళు. బావి దగ్గరికి వెళ్ళి తలార స్నానం చేసేసి తడి మడి స్నానంతో వణికిపోతూ వచ్చి ఆ విలాపపు గోడ దగ్గర నిలబడి యెహోవా అనేవాడు. ఎందుకంటే అపవిత్రంగా ఆ మాట పలికితే అక్కడే చనిపోయే ఆస్కారం ఉంది. అంత వణుకుచు, గడగడ వణుకుచు యెహోవాను సేవించుడి. కానీ మన దగ్గరికి వచ్చేసినప్పటికీ దేవుడు అబ్బా, తండ్రి, నాయనా అని నోరారా పిలిచే అవకాశం ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, మై డాడీ, మై ఫాదర్, మై అబ్బా. రాయలసీమ భాషలో అబ్బా అంటే తాత, కానీ బైబిల్ భాషలో అబ్బా అంటే డాడీ, ఫాదర్. ఆయన స్తుతించు. ఎక్స్ప్రెషన్స్. ఎల్లప్పుడూ ఆయన నామమును ఒప్పుకొనుచు. ఆయన పేరు గొప్పదండి.
పేరు గొప్పది. మళ్ళా చెప్తాను, పేరులో నేముంది, పేరులోనే ఉంది అంతాను. పేరులో నేమ్ ఉంది, పేరులో నేముంది, నేమే ఉంది పేరులో. వాక్యం చూద్దాం. Psalm 145:21, కీర్తన 145:21. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. నిత్యము నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, నిత్యము సన్నుతించుదురుగాక. ఈ నోరు ఇచ్చింది ఎందుకు? ఆయన కీర్తించటానికి, ఆయన నామాన్ని ఒప్పుకోవటానికి, ఆయన చేసిన కార్యాలు చెప్పటానికి. నోరు నిత్యము మూసుకుని ఉంటే మనం వాక్యానుసారంగా ఆరాధించలేము. అర్థమైంద విషయమే. అందుకే అంటారు, నోరు మెదపండి, నోరు కదపండి, పాట పాడండి, ఆయన నామాన్ని స్తుతించండి అని ఎందుకు చెప్తూ ఉంటారు? నేను విజయవాడ అటు వెళ్ళినప్పుడు 1-2 సంఘాలు చూశాను. ఆ సంఘానికి వెళ్ళి వాళ్ళు కామ్గా ఉంటారు, అంతే, ఏం చేయరు, చప్పట కొట్టరు, పాట పాటరు, ఏం చేయరు. సంఘస్థులందరికీ హెడ్ ఫోన్స్ ఇచ్చేస్తారు. ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకుని అట్లా ఉంటారు, ఎందుకు అంతే. అయిపోయింది, ఆరాధన అయిపోయింది, హెడ్ ఫోన్స్ అక్కడ పెట్టేసి వచ్చేస్తారు. ఆరాధన అయిపోయిందంట. ఏమిటో నాకు అర్థం కాలేదు విషయం. ప్రైజ్ విత్ ఎక్స్ప్రెషన్స్. స్తుతిని మాటలతో వ్యక్తం చేయాలి. ఎందుకంటే తన పిల్లలు తనను స్తుతించుటను వినాలని తండ్రి కోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, మీరు భవిష్యత్తులో పేరెంట్స్ అవుతారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చి, డాడీ నీ గురించి మా టీచర్ చాలా గొప్పగా చెప్పాడు, మమ్మీ నీ గురించి చాలా గొప్పగా చెప్పాడు, నువ్వు అది చేసేవంటగా ఇచ్చేసేవంటగా. వినాలని కోరుతాడు. తన పిల్లలు తన గొప్పతనాన్ని కీర్తిస్తున్నప్పుడు, మాటల ద్వారా బయటికి తీసుకొస్తున్నప్పుడు తండ్రి వినాలని కోరుతున్నాడు, ఇష్టపడతాడు కూడా ఆయన. నోరు మూసుకుని అలా ఉంటే దేవుని వాక్యానుసారంగా ఆరాధించలేదు. దుఃఖకరమైన విషయం ఏమిటంటే, నోరు తెరవాల్సిన చోట తెరవట్లేదు, నోరు మూసుకోవాల్సిన చోట తెరుస్తున్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇట్స్ ద బ్లండర్ మిస్టేక్ అంటాను నేను దాన్ని. దూషణ మాటలకేమో నోరు అలా పెద్దదైపోతుంటుంది కొందరిది. స్తుతించాల్సిన చోటేమో మూసుకుని ఉంటారు నోరు. మంచిది కాదు అది. ప్రైజ్ హిమ్ విత్ ఎక్స్ప్రెషన్స్. మాటలతో వ్యక్తం చేయి ఆయన కీర్తిని. మాటలతో ఆయన వినాలని కోరుతున్నాడు, సన్నుతించబడాలి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. థ్యాంక్ యూ. ప్రైజ్ విత్ ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు అందరు నోరు తెరిస్తే ఎట్లా ఉంది?
నేను ఒక్కడనే పాడటం కాదు, అందరూ కలిసి దేవుని కీర్తిస్తే ఎంత వినసొంపుగా మనకే ఉంటే దేవుడు ఎంత మహింపరచబడుతున్నాడు. అర్థమైందా విషయమే? స్తుతికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు దావీదు. దావీదు అంటాడు, నేను దినమునకు 7 మారులు నిన్ను స్తుతించుచున్నాను. 7 సార్లు దేవాలయానికి వెళ్ళి స్తుతించేవాడు. మనం 7 రోజులకు ఒకసారి వచ్చి కూడా స్తుతించలేకపోతే ఏం బాగోదు. ఇట్స్ టూ బ్యాడ్. దినమునకు 7 మార్లు ఆయన స్తుతించాడు. మరి వారమునకు 1 మారు వచ్చి స్తుతించకపోతే స్తుతించాలి. దిస్ ఇస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆయన సన్నిధిలో స్తుతించాలి. నీ ఇంటి దగ్గర స్తుతించాలి. నువ్వు ఎక్కడున్నా నిత్యము స్తుతించాలి. ఐఎమ్ కమింగ్ టు కన్క్లూడ్. నేను ముగింపుకు వస్తున్నాను పిల్లదా. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైజ్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైజ్. స్తుతి ప్రాధాన్యత ఏమిటి అంటే 3 థింగ్స్, 3 ట్రూత్స్, 3 సత్యాలు చెప్తున్నాడు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రైజ్ విత్ ఎగ్జుబరెన్స్. స్తుతిని ఇష్టపూర్వకంగా చేయాలి, ఎవరో నేను ఫోర్స్ చేయటం కాదు. సెకండరీ, ప్రైజ్ ఇన్ ఎవ్రీ టైం. నిత్యము స్తుతి నిత్యము చేయాలి. థర్డ్లీ అండ్ ఫైనల్లీ, ప్రైజ్ విత్ ఎక్స్ప్రెషన్స్. స్తుతిని మాటలతో వ్యక్తం చేయాలి. కన్క్లూజన్, ముగింపుకు వస్తాను. Psalm 50:23, కీర్తన 50:23. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఎవరు స్తుతియాగం అర్పిస్తారో వారు దేవుని మహిమపరుస్తున్నారు. చెప్పాను కదా, స్తుతిని యాగముగా కంటిన్యూగా చేస్తూ ఉంటారు, వారు మాత్రమే దేవుని మహిమపరుస్తుంటారు. అంటే ఇప్పుడు దేవుని స్తుతించటం అనేది నీ జీవన శైలిగా మారిపోవాలి. అండర్స్టాండ్? అర్థమైందండి? నీ జీవన శైలిగా మారిపోవాలి స్తుతించటం అనేది. కొందరి జీవితాల్లో చూడండి, మంచి డిసిప్లిన్, పంక్చువాలిటీ కొందరి జీవితాల్లో చూస్తుంటాం. టైం అంటే టైం, మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్, బ్రేక్ఫాస్ట్ టైం, లంచ్ టైం, ఆఫీస్ టైం. అర్థమవుతుందండి? ఈవినింగ్ వాక్, స్లీపింగ్ టైం, స్టడీ అవర్స్, అన్నీ కూడా టైం టు టైం. అది జీవన శైలి. భౌతికంగా మనిషి స్తుతించటం, దేవుని స్తుతించటం కూడా ఒక జీవన శైలిగా మారిపోవాలి. నాట్ దిస్ టైం, ఇట్స్ నాట్ గుడ్ టైం, దిస్ ఇస్ నాట్ రైట్ టైం టు ప్రైజ్ హిమ్. అలా ఉండదు ఇక్కడ. స్తుతించటాన్ని ఒక జీవన శైలిగా మార్చుకోవాలి. ఆయన ఆరాధించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆరాధిస్తూ ఉంటావో నీ ఆత్మ ఆనందిస్తూ ఉంటుంది, విడుదల పొందుతూ ఉంటుంది. దుష్టుడు బంధించడానికి ప్రయత్నం చేస్తున్నా సరే ఆరాధిస్తూ ఉన్నప్పుడు నీవు విడుదల పొందుతూ ఉంటావు. అందుకే అంటున్నాడు, స్తుతి యాగమర్పించువాడు నన్ను మహింపరుచున్నాడు. అటివాడు మార్గాన్ని క్లియర్ చేసుకుంటాడు, సరళం చేసేస్తాడు. ఆయన క్లియర్ అయిపోతుంది, మన మార్గాలన్నీ క్లియర్ అయిపోతుంది. మూసుకుపోయిన దారులన్నీ దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా. దేవుడు తెరుస్తాడు. అటివాడు తన దేవుని రక్షణ కనపరచు, తన మార్గమును సిద్ధం చేసుకో. మన జీవన శైలిగా మారితే మాత్రం ఎంతో గొప్పదండి. నోటి ద్వారా ఆ స్తుతిని వ్యక్తం చేసి దేవుడు కోరుతున్నాడు. మన హృదయాన్ని, మన నోటిని ఎప్పుడో కాదు, ఇప్పుడే యేసురాజును స్తుతించటానికి సంసిద్ధం కావాలి. ఆయన స్తుతి కోరుతున్నాడు. ఇప్పుడు అంత ప్రాధాన్యతను స్తుతించటానికి ఇస్తే నెక్స్ట్ థింగ్ ప్రార్థన అనేది. అర్థమైందా విషయమే? నెక్స్ట్ థింగ్ అండి ప్రార్థన. ఫస్ట్ థింగ్, ప్రైజ్ హిమ్ ఎలోన్. ఆయన్ని మాత్రమే స్తుతించాలి. ఈవెన్ ఒక ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి నీ పని చేయించుకుంటానికి ఏం చేస్తావో తెలుసా? ఫస్ట్ ఏం చేస్తారు? ఎలాగానే మీ నోట్లో ఉన్నదే చెప్పండి అమ్మా. ఏం చేస్తారు? అయ్యో నమస్కారం అంటారు, ఓకే. తర్వాత గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మ్యామ్ అన్నారా? అర్థమైంది విషయమే? సార్, మ్యామ్, డియర్ ఆఫీసర్, అర్థమవుతున్న విషయమే? డియర్ బిలౌడ్ సార్,
ఏమిటి ఈ పదాలు? ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని సూచిస్తున్నాయి. అర్థమవుతున్న విషయమే. అది ఇస్తున్నాం. మరి ఆయనకేమి ఇస్తున్నాం? నువ్వెప్పుడు ఆయన్ని స్తుతిస్తావో ఆ టైం అయిపోయినాక మర్చిపోతావు. ఆ టైం అయిపోయింది, ఆయన సిగ్నేచర్ అయిపోయింది, ఫినిష్. కాలు దగ్గర వేసుకుంటాం, బయటకు వచ్చాడు, ఫినిష్. ఈయన నిత్యము ఊపిరి ఉన్నంత వరకు కూడా ఆయన్ని స్తుతిస్తూనే ఉండాలి. దానికంతా నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. దేనికి నువ్వు ప్రాధాన్యతనిస్తావో దాని దగ్గర నువ్వు సమయాన్ని గడుపుతావు. కొంతమంది చూడండి, ఫంక్షన్ 10 కంటే 12 వరకు డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచి కదలరు. కొందరు, మీరు కాదు, కొందరు అక్కడే ఉంటారు. వెళ్ళకపోతానా? దేనికి ఎక్కువ నువ్వు సమయాన్ని ప్రాధాన్యత ఇస్తున్నావు? గుర్తుపెట్టుకో, స్తుతించు. దేవుడు నీ వేస్ అని క్లియర్ చేస్తాడు, నీ రూట్స్ అని క్లియర్ చేస్తాడు. స్తుతి యాగం అర్పించు. దేవుడు ఈ క్షణమే ప్రభుకి ప్రస్తుతించడానికి ప్రాధాన్యతమిచ్చుదుము గాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్, లెట్స్ ప్రే. అందరు తలలు వంచుదాం. విన్న వాక్యాన్ని ఒకసారి నెమరు వేసుకుంటూ, ప్రభువా, నేను స్తుతించుటనే నా ప్రథమ కర్తవ్యంగా, ఒక పవిత్రమైన ఎంపికగా నేను చేసుకుంటాను. నేను నేర్చుకుంటాను. పరిస్థితి బాగున్నా లేకున్నా, చెడు పరిస్థితులు ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నిన్ను ప్రస్తుతించటం మానను ప్రభువా. ఆరాధించటం ఆపను తండ్రి. ఈరోజు నాకు మరొకసారి జ్ఞాపకం చేశావు, నీకు వందనాలు. నిన్ను స్తుతిస్తాను అన్నట్లయితే నీ కుడి చేయి పైకెత్తి దేవుని స్తుతించు. ప్రైజ్ ద లార్డ్. దేవా, నిన్ను నేను స్తుతిస్తున్నాను అన్నట్లయితే ప్లీజ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్ జాయ్ఫుల్లీ. నిన్ను స్తుతించుట నేను ఎంపిక చేసుకుంటున్నాను, నా జీవన శైలిగా మార్చుకుంటాను. నిన్ను ఘనపరచటమే నా జీవిత కర్తవ్యం. సిగ్గుపడద్దు. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థిస్తాను. సర్వోన్నతుడా, సార్వభౌముడా, నిన్ను స్తుతిస్తున్నాం. మా సృష్టికర్తవు, రక్షణకర్తవు, ఆదరణకర్తవు, మారని తండ్రి, నీకు స్తోత్రములు నాయన. దావీదు తన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, స్థితిగతులు మారిపోయినప్పటికీ మార్పు లేని నీకు స్తుతి చెల్లించాడు. తన మార్గాలు సరళం చేసుకున్నాడు. దేవా, నేను స్తుతిస్తున్నాను, మా స్తుతిని స్వీకరించండి తండ్రి అని అందరూ వారి చేతులెత్తి స్తుతించారు. దయచేసి వారి స్తుతులు స్వీకరించండి, వారి తీర్మానములు స్థిరపరచు, వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించు. క్రీస్తు పేరిట ప్రస్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. డియర్ చర్చ్, అలాగే అందరూ తలల వంచి కళ్ళు మూసుకుని శిలువ ధ్యానంలో గడుపుదాం. దిస్ ఇస్ టైమ్ ఫర్ హోలీ కమ్యూనియన్. ప్రభు యొక్క శిలువను, ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకునేటువంటి సమయం. అందరము కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రార్థనాపూర్వకంగా